ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిల్చున్నట్లయితే మరి ఆరాధన పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరూ కలిసి దేవుని నామాన్ని ఆరాధిద్దాం. అందరం కలిసి ఏకస్వరంతో మరి మన దేవాతి దేవుని నామాన్ని మరి భయంతో భక్తితో మనం అందరం ఆరాధిద్దాం. అందరికి తెలిసిన పాటే మనందరం పాడుతూ దేవుణ్ణి ఆరాధిద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ ఆత్మానంద గీతముల్ పాడేదా ఆనందమే. మరి అందరికి తెలిసిన పాట మరి అందరం పాడుతూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు మా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం. అందరం కలిసి పాడదాం. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడేదా ఆత్మానంద గీతముల్ పాడేదా ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడేదా ఆత్మానంద గీతముల్ పాడేదా ఆనందమే. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు కలిసి పాడదాం. అమ్మ ఏక స్వరంతో మన ప్రభు యేసుక్రీస్తు నామాన్ని ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు కలిసి సిలువలో నాకై రక్తము కార్చెను, సింహాసనమునకై నన్నును పిలిచెను, సిలువలో నాకై రక్తము కార్చెను. అందరూ కలిసి పాడదాం. సింహాసనమునకై నన్నును పిలిచెను, సింహాల కోరల నుండి నన్ను విడి పెంచెను. అందరూ కలిసి దేవుని స్తుతించండి. సింహాల కోరల నుండి నన్ను విడి పెంచెను, ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడేదా ఆత్మానంద గీతముల్ పాడేదా ఆనందమే. హల్లెలూయా. లోకరక్షకుడైన యేసుక్రీస్తు మరి నామములో అందరూ కలిసి పాడదాం. ఆనందించి పాడదాం. విశ్వాసమును కాపాడుకొనుచు విజయుడైన యేసుని ముఖమును చూచుచు. అందరూ కలిసి పాడదాం. విశ్వాసమును కాపాడుకొనుచు, నీ విశ్వాసము నా విశ్వాసము కాపాడుకొనుచు, విజయుడైన యేసుని ముఖమును చూచుచు, విలువైన కిరీటము పొందేదా నిశ్చయము, విలువైన కిరీటము పొందేదా నిశ్చయము, ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, సర్వజనులారా ఆనందించండి. దేవుని కృపను తలంచుచు ఆనందించండి. ఆత్మానంద గీతముల్ పాడేదా ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతం
గీతముల్ పాడేదా ఆత్మానంద గీతముల్ పాడేదా ఆనందమే ఆయనలో ఆనందం, ఆయనలో సంతోషం. ఇదిగో ఆయనతో మనతో ఉంటే సదాకాలము నిత్యము సంతోషభరితులమై జీవించుచున్నాము. ఇదిగో ఆయనతో మనతో నివాసము చేస్తే మనకు ఎంతో పరిపూర్ణమైన నెమ్మది కలుగుతుందని మన దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఆయనను మనల్ని ఆహ్వానిద్దాం, ఆయనను మనలోకి ఆహ్వానిద్దాం, మన గృహాల్లోకి ఆహ్వానిద్దాం. ఇదిగో మన హృదయంలోకి మరి దేవాది దేవుడిని ఆరాధిద్దాం. మరి మన మనోనేత్రములందు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు రూపం కనిపించినట్టుగా మన ఆయన అందరినీ ఆరాధిద్దామమ్మ. ప్రతి ఒక్కరు కలిసి నా మానస వీణను మ్రోగించగా నా మనోనేత్రములందు కనిపించే ప్రభు రూపమే నా మానస వీణను మ్రోగించగా అందరూ కలిసి దేవుని స్తుతించండి. మనోనేత్రములందు కనిపించే ప్రభు రూపమే నా మదిలో నా మిదిలేను ప్రభు సప్త స్వరాలు నా మదిలో నా మిదిలేను ప్రభు సప్త స్వరాలు ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతముల్ పాడేదా అందరూ కలిసి దేవుని స్తుతించండి. ఆనంద గీతముల్ పాడేదా ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతముల్ పాడేదా ఆత్మానంద గీతముల్ పాడేదా ఆనందమే దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించేతివే. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించేతివే. నిత్య జీవమునిచ్చిన దేవా నిత్య జీవమునిచ్చిన దేవా నీవే నా మంచి కాపరివి కాపరి లేడు నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి ఆయన కృపను తలంచండి. నీవే నా ఆయన పరిశుద్ధాత్మ కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్ష మగువా గడియలో ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్ష మగువా గడియలో నన్ను నీవు మరువాని దేవా నన్ను నీవు మరువాని దేవా నీవే నా మంచి కాపరివి యేసుక్రీస్తు కృప నా నీ మీద అనుసరించినట్టుగా ఆయన కృపను తలంచండి. ఆయన ప్రేమను తలంచండి. పరిశుద్ధాత్మని కృపను తలంచండి. నా మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా రెండు చేతుల పైకి నీవే నా మంచి కాపరివి నీవే నా
విడిచితిని ఎల్లప్పుడూ చేయి విడువక నన్ను విడువని దేవా అంతము వరకు కాపాడు దేవా నీవే నా మంచి కాపరివే నీవే నా మంచి కాపరివే నీవే నా మంచి కాపరివే దేవుని కృపను కుమ్మరించుతూ నీవే నా దేవుని కృపను కాపరివే దేవుని స్తుతించినట్టుగా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివే 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 అదే తలంచండి నీవే నా అదే ఆ ఒక్క మంచి మాట కాపరివే ఆ ఒక్క మాట తలంచండి ఆ ఒక్క మాట అందరూ పాడండి నీవే నా మంచి కాపరివే నీవే నా మంచి కాపరివే నీవే నా మంచి కాపరివే నన్ను నీవు మరువాని దేవా నన్ను నీవు విడువని దేవా నిత్య జీవరునిచ్చిన దేవా నిత్య జీవమునిచ్చిన దేవా నీవే నా మంచి కాపరివే నీవే నా మంచి కాపరివే నీవే నా మంచి కాపరివే నీవే నా మంచి కాపరివే కేవలము కేవలము నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన మన దేవుణ్ణి కాపరివే నీ కొరకు నా కొరకు క్రీడం పెట్టిన దేవుణ్ణి నీ కృపను తలంచినట్టుగా నీ కృపను తలంచినట్టుగా ఆయన కృపను తలంచినట్టుగా మంచి నీ కొరకు నా కొరకు శివ యాగము చేసిన దేవుని కృపను తలంచండి ఆయన ఎంతో ప్రేమమయుడు ఆయన కృపామయుడు ఆయన ప్రేమ నిరంతరముండుగాక ఆయన ప్రేమ నిరంతరముండునట్టుగా ఆయన కృప నిరంతరముండునట్టుగా మన సంఘం మీద నిరంతరముండునట్టుగా ఆయన కృప లేనిదే నీవును నేను బ్రతుకలేము ఆయన కృప లేనిదే నీ కృప లేనిదే అవునయ్యా అయ్యా యేసయ్యా కాపాడండి అవునయ్యా అయ్యా ఈ చిన్న సంఘాన్ని కాపాడండి నా ప్రభువా మీరే పట్టండి నాయనా అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా ఎవరున్నారు నాయనా నిన్ను నమ్ము ఈ జనుల న్యాయాధిపతివైన తండ్రి అవును నాయనా నువ్వు నా న్యాయాధిపతివి నా ప్రభువా అవును ఈ నాయనా సంఘాన్ని న్యాయాధిపతి నీవు నా తండ్రి అవును నాయనా కాచి కాపాడు నా పరలోకపు దేవుడా అవును నాయనా హల్లెలూయా హల్లెలూయా అందరూ త్రోసివేశారు నాయన ఇదిగో నాయన మా వారే నాయన మమ్మల్ని నాయన వెలుచూపులు చూస్తున్నారయ్యా ఇదిగో నాయన మాకు ఎవరున్నారు నాయన ఇదిగో ఈ సమయంలో మమ్మల్ని నాయన సేద తీర్చి నాయన ఇదిగో నాయన మాకు ధైర్యం చే గొప్ప కాపరి నీవు తప్ప ఎవరున్నారు నాయన ఇదిగో నీవు ఉన్నావని మా నిరీక్షణ నాయన ఇదిగో నీవు మమ్మల్ని చూస్తున్నావు నాకు ఆశ నీవు మమ్మల్ని చూస్తున్నావని ఒక కోరిక ఎప్పటికైనా నాయన నీవు నాయన మమ్మల్ని కరుణిస్తావని ఒక నాయన ఆశతో నాయన ఇదిగో నాయన
కొద్ది మందిగానైనా కూడి ఉన్నాం నాయన. ఇదిగో నాయన కొద్ది మందిగానైనా చేరి ఉన్నాం నాయన. ఇదిగో ఈ చిన్న సంఘాన్ని చూడండి, ఈ చిన్న సంఘాన్ని లేవనెత్తండి నాయన. ఇదిగో నాయన మా సేవకులు నాయన యేసయ్య, ఇదిగో నాయన మా సేవకురాల్ని లేవనెత్తండి నాయన యేసయ్య. స్తోత్రమయ్య. ఇదిగో నాయన దిక్కు ముక్కు లేక నాయన, ఇదిగో నాయన ఇక్కడ నాయన పడి నాయన మూలుగుచ్చు నాయన, ఇదిగో ఘోరముగా నాయన ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థన చెవి యొక్కండి, మా ప్రార్థన వినండి నాయన. ఇదిగో మా మంచి కాపరి, మా మంచి కాపరి, మా మంచి కాపరివి నీవు నాయన. ఈ సమయంలో ఈ స్థితిలో మమ్మల్ని లేవనెత్తు వారు ఎవరు లేరు నాయన. మమ్మల్ని ఓదార్చేవారు లేరు నాయన. మమ్మల్ని నాయన సేద తీర్చేవారు లేరు నాయన. మా నమ్మకం నీవు నాయన. మాకున్నటువంటి నాయన సర్వము నీవు నాయన. నీవు తప్ప నాయన ఈ సమయంలో మాకు ఎవరు లేరు నాయన. అందరూ కలిసి పడదు. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి విడువక. అందరూ పాడదామమ్మా, అందరూ పాడదాం, అందరూ పాడదాం. అందరూ 7 రోజుల పని, 6 రోజుల పని చేసుకోండి. 7వ రోజు విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినము నీతిగాను యథార్థంగా ఆచరించినట్టుగా, దేవుని కృపను తలంచినట్టుగా, నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివే, నీవే నా మంచి కాపరివే. అయ్యా నీవే నా మంచి కాపరివే. అదొక్కటే పాడదాం, అదొక్కటే పాడదాం, అదొక్కటే మంచి కాపరివే. అల్పుడనయ్యున్న నన్ను చేరదీసితివా, అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచెను. సర్వజిల్లారా ఆనందించండి, సర్వజిల్లారా ఆనందించండి. దేవుని యందు ఆనందించండి, దేవుని యందు ఆనందించండి. రాకకయే యేసయ్యా, నా యేసయ్యా. అందరూ బిగ్గరగా పాడతాం. దేవుడు మన ప్రార్థనలు ఇచ్చినట్టుగా, దేవుడు మన ఆశీర్వాదాలు ఇచ్చినట్టుగా యేసయ్యా అని పాడదాం. నీ నిత్య కృపలోనే అయ్యా ఆదరణ కలిగే నా ప్రభువా, నీ కృపాధారమే పరిశుద్ధాత్మ దేవుడా. నన్నిలలో అందరూ 2 చేతుల పైకెత్తి దేవుణ్ణి స్తుతించండి. అయ్యా స్తోత్రం, కృపలోనే పరిశుద్ధాత్మ దేవుడా. నన్ను స్థిరపరచు కడవరకు నన్ను స్థిరపరచు నా తండ్రి. నీ నిత్య కృపలోనే, ఆయన కృప నీ మీద నా మీద కుమ్మరించినట్టుగా నన్ను స్థిరపరచు కడవరకు. అందరం కలిసి ఆదరణ కర్తవు, అనాథునిగా విడువవు, నన్నెప్పుడు అనాథగా విడవలేదు నా నాకుండగా. ఒంటరిని కానెన్నాడు, నీ సమాధాన నాకుండగా ఎల్లప్పుడు ఉంచినట్టుగా నా ప్రభువా. అయ్యా ఒంటరిని అందరూ కలిసి కానెన్నాడు. హల్లెలూయా.
అయ్యా స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా నీకు స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కృప కలిగిన దేవుడా, ప్రేమ కలిగిన తండ్రి నాయన, ఇప్పటి వరకు మాకు తోడుగా ఉండి ఈ ఆరాధనంతటిని కూడా నాయన నీ కృపతో నాయన జరిగించినావు తండ్రి. ప్రభువా మేమేమై ఉన్నామో అది నీ దయ వలన మాత్రమే నాయన. మా శక్తి కాదు, బలము కాదు, కేవలం నీ కృపను బట్టి మాత్రమే బ్రతుకుతున్నామయ్యా. నీ కృపను బట్టి మాత్రమే నీ కృపాసనం వద్ద చేరిన ప్రభా నిన్ను సేవిస్తున్నాము నాయన. ప్రభా నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. ఆదరించువాడవు నీవు నాయన, ధైర్యపరచువాడవు నీవు నాయన, నడిపించువాడవు నీవు నాయన. నమ్మదగిన దేవుడు నీవు నా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా నీకే స్తోత్రం నా తండ్రి నాయన. అయ్యా అయ్యా భయపడకము, ధైర్యం తెచ్చుకోమని నా తండ్రి ధైర్యపరుస్తున్న దేవుడు నా తండ్రి నాయన. సహాయకుడు నీవే, సమాధానకర్తవు నీవే, ఆదరించువాడవు నీవే, ఆదుకునే నాదుడు నీవే నాయన. సహాయము చేయమని నాయన. స్తుతుల ద్వారా మహింపడ్డావు, స్తోత్రాల ద్వారా మహింపడ్డావు తండ్రి, పాటల ద్వారా మహింపడ్డావు నాయన, కృతజ్ఞత ఆరాధన ద్వారా మహింపడ్డావు తండ్రి నాయన. మా ప్రార్థన విజ్ఞాపములన్నింటినీ ఆలకించి ఉన్నావు తండ్రి. ప్రభువా నీకు స్తోత్రము నాయన. అయ్యా వాక్యమై ఉన్న దేవుడు నాయన, మాతో మాట్లాడండి అయ్యా. మమ్మల్ని ధైర్యపరచు నాయన, మమ్మల్ని బలపరచు నాయన, మమ్మల్ని నడిపించు తండ్రి. మా చెయ్యి పట్టుకొని నడిపించు నాయన. కాలు జారే చోట నిన్ను ఉంచి ఉన్నాను, కాలు జారకుండా కాపాడే దేవుడు నీవే నాయన. ప్రభువా మాతో మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన, మీరు మాట్లాడితే నాయన మేము చెల్లిస్తాము నాయన, నడుస్తాము నాయన, ఆదరించబడతాము నా తండ్రి, ధైర్యపరచబడతాము నాయన. ప్రభువా మాతో మాట్లాడండి, మీ కృపను మాకు అనుగ్రహించమని ఆత్మ సంగములతో చెప్తున్న మాట చెవి గలవాడు వినుగాకని నాయన. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయాన్ని మాకందరికీ దయచేయమని మీరు నా తండ్రి మాకు సహాయమును దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాయన. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవుడు గడిచినటువంటి పునరుద్ధాన దినం నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన కృపలో ఆదరించి బలపరిచి భద్రపరిచి ఇప్పటి వరకు కూడా ఆయన తన హస్తముల్లో మనమలందరినీ కూడా దాచి కాపాడినటువంటి దేవునికి వినలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5 నుంచి మనం చదువుకుందాము. యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకునుతూ తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును.
అది కాలువల అది ఓరను కాలువల ఓరను దాని వేళ్లు దాని తన్నును వేళ్లు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని దాని ఆకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు. చాలమ్మా. దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎందుకంటే పైన చెప్పినటువంటి మాట యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకున్నవారు శాపగ్రస్తులు అని దేవుడు స్పష్టముగా ఆయన మనసులో ఉన్నటువంటి మాటను మనకు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారికి ఆయన మేలు కలగజేస్తాను అని మనకు తెలియజేస్తా ఉన్నాడు. నరులను ఆధారం చేసుకున్న వారికి ఏ మేలు కలగదు. నరులను నమ్మినటువంటి వారికి ఏ మేలు కూడా కలగదు అని మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఏ సమస్యలోనైనా, ఏ కష్టంలోనైనా, ఏ బాధలోనైనా, ఏ శ్రమలోనైనా, ఏ యొక్క విషయానికైనా కూడా దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు అని మనము తెలుసుకోవాలా. ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు అని మనము తెలుసుకోవాలా. ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన ఏ మేలు కూడా చేయకుండా వెనక్కి తీసుకునే దేవుడు కాదు అని మనము నమ్మిక కలిగి దేవుణ్ణి ఆశ్రయించాలా. అందుకే చెప్తున్నాడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వారు ఎలా ఉంటారంట? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. జలముల యొద్ద నాటబడ్డ చెట్టు ఎలా ఉంటుందంట? నీటి యొరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎవరు ఆ జలముల యొద్ద నాటబడ్డవారంటే దీవారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునిని ఆశ్రయించిన వారి పరిస్థితి ఎలా ఉంటుందంట? నీటి యొరన నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. వాళ్ళు చేసేదంతా కూడా సఫలమవుతుందంట. వాళ్ళు ఏది తలపెట్టినా కూడా వాళ్ళకి దేవుడు వారికి సమాధానమును కలగజేస్తాడంట. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు. దేనికి కూడా భయపడడు, దేనికి కూడా జడియడు, దేనికి కూడా వెనుకంజ వేయకుండా దేవుడు గురిగా చేసుకొని దేవుడు నాకు ఆశ్రయము, నా దుర్గము, నా దేవుడు నాకు సహాయకుడు అని నమ్మి దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదని మనము తెలుసుకోవలసినటువంటి విషయము. ఎందుకంటే పైన చెప్పినటువంటి విషయం అంటే నరులను ఆధారం చేసుకున్న వారు ఎవరంట? వాళ్ళు శాపగ్రస్తులు. ఈరోజు మనము నరులను ఆధారం చేసుకుంటున్నామా? నరులను ఆశ్రయిస్తున్నామా? ఒక కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గరకు వస్తున్నాం? మనము ఎవరిని ఆశ్రయిస్తున్నాము? ఎవరి దగ్గర మనము మన కష్టాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నాము అని అంటే విశ్వాసి ఎక్కడికి వస్తాడు అని అంటే దేవుని యొక్క సముఖముకు, దేవుని యొక్క సాన్నిధ్యానికి, దేవుని యొక్క సముఖంలోనికి వచ్చి తన యొక్క కష్టమనంతటిని కూడా, తన యొక్క సంతోషాన్ని అంతటిని కూడా, తనకు ఏది కలిగినా కూడా దేవుని యొక్క నామాన్ని బట్టి దేవుణ్ణి ఆశ్రయించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి తన యొక్క స్థితిని అంతటిని కూడా చెప్పుకొని దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకునేటటువంటి వ్యక్తిగా ఉన్నవారు విశ్వాససహితమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు. ఎందుకంటే మన విశ్వాస జీవితాన్ని అందరికీ కూడా మాదిరిగా కనపరచవలసినటువంటి వారముగా మనము ఉన్నామని మనము తెలుసుకోవాలా. అదేవిధంగా కీర్తనకారుడు అంటున్నాడు, 46వ కీర్తన 46వ కీర్తన మీరు త్వరగా ఎత్తుకొని చదవాలమ్మా. 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పు నడి సముద్రములలో
పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఎందుకు భయపడము? ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎవరిని ఆశ్రయించినామంటే దేవుణ్ణి, సహాయము చేయగలిగినటువంటి దేవుడిని మనము ఆశ్రయించున్నాము. కొండల తట్టున కనులెత్తుచుండగా నాకు సహాయం ఎవరి వల్ల కలుగుతుందంటే యెహోవా వలనే మనకు సహాయము, యెహోవా ద్వారానే మనకు సమాధానము. ఆయన మనకు సమాధానం ఇస్తేనే. అందుకే మనము ముందు ఒక విషయాన్ని గమనించాలా. ఎందుకంటే దేవుని దయందు వర్ధిల్లాలా, మనుషుల దయందు వర్ధిల్లాల. ముందు దేవుని యొక్క దయలో మనము వర్ధిల్లాల, దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లాల, దేవుని యొక్క సహాయం మనం కోరుకోవాలా, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మనం కోరుకోవాలా, దేవుని యొక్క సహవాసం మనం కోరుకోవాలా. అప్పుడు మనము ఏది తలపెట్టినా కూడా అక్కడ మనకు ఏం కలుగుతుందంట? దేవుడు చెప్పినటువంటి మాట వింటే మన ప్రయత్నాలన్నిటి కూడా ఆయన సఫలం చేసేటటువంటి దేవుడు. మనం ఏది ప్రయత్నించినా కూడా, మనం ఏది తలపెట్టినా కూడా, మనం ఏది పూనుకున్నా కూడా సరే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ విశ్వాసం అనేది మనకు ఉండాలి, ఆ నమ్మిక అనేది మనకు ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదని మనము నమ్మాల. అదే 34వ అధ్యాయంలో కీర్తనకారుడు అంటున్నాడు, 34:8 వచనం చూడమ్మా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. అదేవిధంగా 10, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు. ఏ మేలు కూడా కొదవై ఉండదని మనము గ్రహించాల. ఏ మేలు కూడా కొదవై ఉండదు. అందుకే 31వ అధ్యాయం కీర్తన 31వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంత గొప్పది. చాలమ్మా, ఎంతో గొప్పది కదా. నరుల ఎదుట ఆయనను ఆశ్రయించు వారి కొరకు ఆయన దాచి ఉంచినటువంటి మేలు ఎంత గొప్పది. దాన్ని మనం గ్రహిస్తున్నామా? దాన్ని మనం ఎరుగుతున్నామా? నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? దేవుని పాదాలను పట్టుకుంటున్నామా? మన కష్టంలో, మన బాధలో, మన వేదనలో, మన ఇరుకు ఇబ్బందుల్లో, మన చింత యావత్తులో కూడా, మా యావత్ బాధల్లో కూడా సరే దేవుని యొక్క పాదాలను ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదని. సింహపు పిల్లలు ఆకలిగొని లేమి గలవై ఆకలిగొనినను యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండదు అని మనము వాక్యములో తెలుసుకుంటున్నాము. మన కొరకే కదా ఈ వాక్యాలు రాసిపెట్టున్నాడు దేవుడు. ఇవి మనుషుని యొక్క ఇచ్చను బట్టి రాయబడ్డటివి కాదు. దేవుని యొక్క ఆత్మ చేత దేవుడు పలికించినటువంటి మాటలు, దేవోక్తి, దేవుని ద్వారా వచ్చినటువంటి మాటలు. దేవోక్తి లేని జనులు చెడిపోతారని దేవుని యొక్క వాక్యములో ఉంది. దైవ దర్శనము లేనటువంటి వారు చెడిపోతారని దేవుని యొక్క వాక్యం ఉంది. కాబట్టి వాక్యాన్ని మనము ఆధారం చేసుకోవాలా. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు మనకు ఏది తెలియజేస్తున్నాడు, దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు, మన కష్టంలో మనం దేవుణ్ణి ఎలా వెతుకాలా, దేవుణ్ణి ఎలా ఆశ్రయించాలా, ఆశ్రయించినటువంటి వారికి ఏమి కలిగి ఉన్నదని మనము వాక్యాన్ని మనము నిత్యము కూడా ధ్యానం చేయాల. వాక్యాన్ని నిత్యము కూడా మనము చదవాలా, వాక్యాన్ని పఠించాలా. ఎందుకంటే నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. నా బాధలో నెమ్మదిచ్చేది ఏది? దేవుని యొక్క వాక్యము. మనకు నెమ్మదినిచ్చేది దేవుని యొక్క మాటలు, మనుషుల యొక్క మాటలు కాదు. మనుషుల యొక్క మాటలు మనల్ని ధైర్యపరచలేవు, మనల్ని బలపరచలేవు, ఆదుకోలేవు, ఆదరణ ఇవ్వలేవు. కానీ దేవుని మాటలు మనల్ని ఆదరిస్తాయి. దేవుని మాటలు మనకు సమాధానమునిస్తాయి. దేవుని మాటలు మనకు నెమ్మదినిస్తాయి. దేవుడు చెప్పింది మనం విన్నప్పుడు దేవుడు మనకు సమాధానాన్ని కలగజేస్తాడు. ఈరోజు మనం సమాధానం లేకుండా ఉన్నామేమో,
ఈరోజు మనకు నెమ్మది లేకుండా ఉన్నామేమో, ఈరోజు మనము అనేకమైనటువంటి ఇబ్బందుల ద్వారా మనం వెళుతున్నామేమో, అనేకమైనటువంటి శోధనల ద్వారా మనం వెళుతున్నామేమో, అనేకమైనటువంటి విపత్తుల ద్వారా మనం వెళుతున్నామేమో. మరి వాటన్నిటికీ కూడా చక్కటి సమాధానం దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క పాద సన్నిధి, దేవుని యొక్క పాద సన్నిధి. నీ పాద సన్నిధి నాకుంటే చాలయ్యా, నా యేసు నాదు ప్రాణమా. ఆయన పాద సన్నిధి మనకుంటే మనకు చాలు. ఆయన పాద సన్నిధి మనకెంతో మేలు కలగజేస్తుందంట. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడిగా మనము చూస్తున్నాము. అదే 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 26వ అధ్యాయము 3వ వచనం నుంచి మనము 5వ వచనం వరకు చదువుకున్నాం. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్య. అతడు తన తండ్రి అయిన అబజ్జా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించి యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లజేసెను. ఎప్పటి వరకంట? ఎప్పటి వరకమ్మా? దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము కూడా అతడు వర్ధిల్లి ఉండాడు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం. దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయించి ఆయన ఎప్పుడైతే మనము ఆధారం చేసుకుంటామో అప్పుడు నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది అని అంటే అది ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుందంట, దేనికి కూడా భయపడదంట. వర్షం రాని సంవత్సరాలు కూడా అది కాపునిస్తుందంట. ఎందుకు ఇస్తుంది? వర్షము రాని సంవత్సరము కూడా అది కాపునిస్తుందంట. తొలకరి వర్షం కడవరి వర్షముతో దేవుడు దాన్ని తృప్తిపరుస్తాడంట. అది ఎక్కడ నాటబడింది? నీటి యోరన నాటబడ్డాది కాబట్టి, జలముల దగ్గర నాటబడ్డాది కాబట్టి అది ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది. విశ్వాసి జీవితం ఎప్పుడు పచ్చదనము, ఎప్పుడు ఆశీర్వాదకరము, ఎప్పుడు ఆనందమయము, ఎప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము మనము పుష్కలంగా ఎప్పుడైతే మనము కలిగి ఉంటామంటే దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము కూడా అతడు వర్ధిల్లాడంట. అన్ని విషయాలలో, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని విషయాలలో వర్ధిల్లాడంట. నా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లాలా. అన్ని విషయాలలో మనం వర్ధిల్లాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలా. ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించుకుంటా మనుషుల్ని ఆశ్రయించి మనం లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే దేవుని ద్వారా మనము ఏదైనా కార్యాన్ని తలపెట్టాలా. దేవుని యొక్క కృప ద్వారా మనం ఏది తలపెట్టినా అక్కడ మన ప్రయత్నాన్ని దేవుడు ఏం చేస్తాడంట? సఫలం చేస్తాడంట. మన యొక్క సొంతంగా, మన యొక్క ఆలోచనతో, మన స్వబుద్ధితో మనం ఏది చేయకూడదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. దేవుని యొక్క ఆశ్రయము నువ్వు కోరాలా, దేవుణ్ణి నువ్వు ఆధారం చేసుకోవాలా. దేవుని యొక్క తలంపుల్లోకి నీ తలంపులను మీరు పెట్టినప్పుడు ఆయన మనకు ఏ తలంపునిస్తాడో, ఏ ఆలోచన ఇస్తాడో ఆలోచన ప్రకారంగా మనం నడిచినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము మనకుంటుంది. అందుకే కదా ఆయన దాచి ఉంచినటువంటి మేలు మనకు ఆయన దయచేసేటటువంటి దేవుడు. ఆయన మనకు సమాధానమును దయచేసే దేవుడు. ఈరోజు మనకు సమాధానం లేనటువంటి పరిస్థితిలో ఉన్నాము. ఓదార్పు కొరకు మనము అర్థిస్తున్నాము, సమాధానం కొరకు మనం ప్రార్థిస్తున్నాము. ఎక్కడ సమాధానం దొరుకుతుంది? ఎవరి దగ్గర సమాధానం దొరుకుతుంది? ఎక్కడికి వెళ్తే సమాధానం దొరుకుతుంది? ఎక్కడికి వెళ్తే సమాధానం దొరుకుతుంది? దేవుని యొక్క సన్నిధికి వస్తేనే మనకు సమాధానం, దేవుని యొక్క సన్నిధిలోనే మనకు సంతోషం, దేవుని యొక్క సమాధానం. సియోనులో నుండి నేను ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవుడు, సియోనులో నుండి నేను నిన్ను
దీవిస్తానని చెప్పినటువంటి దేవుడు నీ కోరికను సఫలపరిచి నీ ఆలోచన యావత్తు కూడా నేను సఫలపరిచేటటువంటి దేవుణ్ణి. దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుని యొక్క ఆలోచన మనకు దొరుకుతుంది. అందుకే నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను అన్నాడు. మనము ఆయన నడవలసినటువంటి మార్గాలలో మనం నడిచినప్పుడు, ఆయన చెప్పినటువంటి త్రోవల్లో మనం నడిచినప్పుడు, ఆయన చెప్పినటువంటి మాట మనం విన్నప్పుడు, ఆయన్ని ఆశ్రయించినప్పుడు మనకు ఏ మేలు కూడా కొదవై ఉండదంట. సింహ పిల్లలు లేమిగలవై ఆకలి గొనినను ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదని మనము తెలుసుకోవలసినటువంటి విషయము, మనము గ్రహించవలసినటువంటి విషయము. దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? దేవుణ్ణి ఆశ్రయించినటువంటి భక్తులు వర్ధిల్లారా? ఆయన్ని ఆధారం చేసుకున్న వారు బాగుపడ్డారా లేదా? దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా చెడిపోయినారా? లేదు కదా. మనకు అవిశ్వాసం ఉందా? దేవుని దగ్గరకు వచ్చిన వారు ఆయన ఉన్నాడని, ఆయన వెతికిన వారికి ఫలమును దయచేస్తాడని మనము నమ్మకంతో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, నమ్మకంతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, నమ్మకంతో దేవుని దగ్గర మన స్థితిని మనం వ్యక్తపరిచినప్పుడు దేవుడు మనకు సమాధానం. దేవుడు చెప్పాడు, మనల్ని ఆదరించాడు. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వటం లేదు, నా శాంతిని మీకు ఇస్తున్నాను అన్నాడు. మీరు కలవరపడొద్దు, మీరు ఎరవవద్దు, భయపడద్దు, ఎందుకంటే నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఈరోజు మనం వ్యర్థంగా ప్రయాసపడుతున్నామా? వ్యర్థంగా బాధపడుతున్నామా? వ్యర్థమైన వాటి వైపు చూస్తున్నామా? వ్యర్థంగా మనం పరుగులు తీస్తున్నామా? ఒక్కసారి ఆగి ఆలోచించు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. దేని కొరకు వెంపర్లాడుతున్నాము? ఎక్కడికి పరుగులు తీస్తున్నాము? ఏటి వైపు చూస్తున్నాము? ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, కృపనిచ్చే దేవుడు మనకున్నాడు. మనకు ధైర్యం, మన ధైర్యం ఎవరంట? మన అతిశయం ఎవరంట? మన అతిశయం మన దేవుని యందే ఉన్నది. మన ధైర్యం మన దేవుని యందే ఉన్నది. ధైర్యం తెచ్చుకోమంటున్నాడు, భయపడద్దంటున్నాడు, దిగులు పడొద్దంటున్నాడు, జడియవద్దంటున్నాడు, ఎరవవద్దంటున్నాడు. ఎందుకంటే నన్ను ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు. ఎవరు ధన్యులు? ఎవరు దీవించబడతారు? ఎవరు ఆశీర్వదించబడతారు అని అంటే దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారే. ఆపత్కాలములో నమ్ముకోదగినటువంటి సహాయకుడు ఆయనే. కష్టకాలములో ఆదరించేటటువంటి దేవుడు ఆయనే. ఆపత్కాలములో మనకు నేనున్నాను అని ఒక ధైర్యం చెప్పేటటువంటి దేవుడు మన దేవుడు. మనం ఎందుకు భయపడాలా? మనం ఎందుకు దిగులు పడాలా? మనం ఎందుకు ఏడవాలా? ఆ ఏడుపేదో దేవుడి దగ్గరకు వచ్చి ఏడువు. ఆ ఏడుపేదో ఎవరి దగ్గరకు వచ్చి ఏడవమంటున్నాడు? మనుషుల దగ్గర ఏడిస్తే మనకి ఏమన్నా వస్తుందా? ఎవరు సహాయం చేయరు. ఎందుకంటే బాగా ఉంటే అందరూ మన దగ్గరకు వస్తారు, అందరూ మన దగ్గరకు వస్తారు. మన స్థితి ఒక్కరవ మారిందనుకో ఎవరు కూడా మన దగ్గరకు రారు. కానీ ఎవరు రాకపోయినా ఎవరు వస్తారు మన దగ్గరికి? ఎవరు వస్తారు మన దగ్గరికి? నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకున్నా, ధైర్యంగా ఉండు, భయపడద్దు. కాబట్టి ఈ లోకమిచ్చే సమాధానం నేను ఇవ్వటం లేదు, ఈ లోకమిచ్చే నెమ్మది నేను ఇవ్వటం లేదు, ఈ లోకమిచ్చే శాంతి నేను ఇవ్వటం లేదు. నా శాంతి, నా సమాధానం మీకు అనుగ్రహిస్తున్నాను. కాబట్టి భయపడద్దు. మనం సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా ఉండాలంటే దేవుణ్ణి మనము ఆశ్రయించాలి. అదే కదా ఇర్మియాలో చెప్తున్నది మనకు. ఇర్మియాలో మనకు చెప్తున్నటువంటి మాట, ఇర్మియాలో మనకు తెలియజేస్తున్నటువంటి మాట, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలవల ఓరన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి ఎటువంటి ఎండ దెబ్బ కలిగినా కూడా, దానికి ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా కూడా, ఎటువంటి వర్షం లేని పరిస్థితిలో కూడా అది ఎండిపోదంట. అది నీటి యోరన నాటబడ్డది, దేవుని యొక్క చిత్తములో నాటబడ్డది.
దేవుని యొక్క సముఖములో నాటబడ్డది, దేవుని యొక్క సన్నిధిలో నాటబడ్డది, దేవుని యొక్క మాట ప్రకారంగా నాటబడ్డది, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నాటబడ్డది. కాబట్టి దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నడిపింపబడుతున్నది. కాబట్టి ఆ చెట్టు పచ్చగా ఉంటుంది, ఆ చెట్టు ఫలిస్తూ ఉంటుంది. ఆయా కాలములలో అది కాపునివ్వకుండా మానదంట, కాపునివ్వకుండా మానదంట. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నందదు, కాపు మానదు. చింతపడదు, కాపు మానదు. ఎటువంటి పరిస్థితికైనా కూడా ఎదురెళ్ళేటటువంటి ధైర్యము దేవుడు మనకు ఇస్తాడు. వెన్ను చూపించేటటువంటి మనస్తత్వాలుగా భీతితో, భయముతో, పిరికితనముతో మనము వెనుకంజ వేసే వాళ్ళగా ఉండము. ఎలాంటి ఆటుపోటుకైనా కూడా తట్టుకొని నిలబడగలిగినటువంటి ధైర్యాన్ని దేవుడు మనకిస్తాడు. దేవుడు నాకు సహాయము. ఈరోజు కలగలేదా రేపైనా, రేపు కలగలేదా ఎల్లుండైనా, అట్లా మనము ప్రార్థన 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 ద్వారా దేవుణ్ణి ఆశ్రయాన్ని మనం కోరినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి నరుడే ధన్యుడు. ధన్యత అని అంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఎవరికి దొరుకుతుంది? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఎవరు పొందుకుంటారు? దేవుణ్ణి వెతికిన వారే, దేవుణ్ణి ఆశ్రయించిన వారే, దేవుణ్ణి అడిగిన వారే. దేవుణ్ణి అడగకుండా మనం ఏది పొందుకోలేము. నువ్వు అడిగితే నేను ఇస్తానన్నాడు కదా. మనం దేవుడి దగ్గరకు వచ్చి అడగకుండా మనకి ఎవరిస్తారు? దేవుని దగ్గరకు వచ్చి మన స్థితిని చెప్పుకోవటము, మన పరిస్థితిని చెప్పుకోవటము, మన యొక్క జీవితాన్ని దేవుని యొక్క పాదాల దగ్గర మనము కుమ్మరించటము, మన స్థితిని. ఎందుకంటే నువ్వు చెప్పకపోయినా ఆయనకి తెలుసు నీ స్థితి, నువ్వు చెప్పకపోయినా నీ యొక్క పరిస్థితి ఆయన చూస్తున్నాడు. కానీ నా బిడ్డ చెప్పాలా? ఎందుకంటే అడుగు అని అన్నాడు కదా. అడుగు, నువ్వు అడిగితే నేను ఇస్తానన్నాడు. నువ్వు అడగకపోతే నేను ఇవ్వలేను కదా. నువ్వు అడగకపోతే నేను ఇవ్వలేను కదా. నీ సమస్యలో నువ్వు నన్ను అడుగు, నీ బాధలో నువ్వు నన్ను అడుగు, నీకేది కావాలో నేను అడుగు, నేను నీకు ఇస్తా, నిశ్చయముగా ఇస్తా. తన బిడ్డలు రొట్టెని అడిగితే రాతినిస్తారా? ఇవ్వరు కదా. మన బిడ్డలు ఏదైనా మనకు ఒక మేలైన దాన్ని కోరుకున్నప్పుడు ఆ బిడ్డలకి మేలైన దాన్ని కాకుండా ఏదేమన్నా ఇస్తారా తల్లిదండ్రులు? ఇవ్వరు కదా. మరి తమ బిడ్డల విషయంలో అంత జాగ్రత్త కలిగి ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు చేసినప్పుడు పర సంబంధమైనటువంటి మన దేవుడు మనకు ఎంత ఆశీర్వాదాన్ని, ఎంత కృపను, ఎంత మేలును మనకిస్తాడు. ఆయన దగ్గర ద్రాసి ఉంచ ఎవరి కోసం ఇస్తాడు? ఎవరి కోసం ఇస్తాడు ఆయన? ఎవరి కోసం ఇస్తాడు ఆయన? తను అడిగినటువంటి వారికి, మరి నరుల ఎదుట తనను ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కూడా ఆయన చేయకుండా వెనక్కి తీసుకునేటటువంటి దేవుడు కాదు అని మనము ఖచ్చితంగా నమ్మాలా. కాబట్టి దేవుని దగ్గరకు మనం రావాలా. దేవుని యొక్క మందిరములో ఆయన దాచి ఉంచినటువంటి మేలుతో మనల్ని తృప్తిపరుస్తానని చెప్పినటువంటి దేవుడు, ఆ తృప్తి మనకి ఎక్కడ కలుగుతుందంట? ఆ తృప్తి మనకు దేవుని యొక్క సముఖంలోనే దొరుకుతుంది, దేవుని యొక్క వాక్యములో దొరుకుతుంది, దేవుని యొక్క సాన్నిధ్యంలో దొరుకుతుంది. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దొరుకుతుంది, దేవుణ్ణి అడిగినప్పుడు దొరుకుతుంది. మనం అడగకుండా మనుషుల వైపు చూస్తూ ఉంటే దేవుని యొక్క దృష్టి మన మీదకి రాదు. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై నా మాట విని నా వైపు చూస్తుంటాడు చూడు, నా సహాయం కొరకు అర్థిస్తుంటాడు చూడు, నన్ను ఆధారం చేసుకొని నా దేవుడు నాకు సహాయం చేస్తాడని ఎవడైతే విరిగి నలిగినటువంటి మనసుతో దేవుని వైపు చూస్తూ ఉంటాడో, దేవుణ్ణి ఆధారం చేసుకుంటూ దేవుణ్ణి మరి కనిపెట్టి నా దేవుడు నాకు సహాయం చేస్తాడని ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే ఆయన వాళ్ళని మాత్రమే ఆయన ఏం చేస్తాడంట? ఏం చేస్తాడమ్మా? ఆదుకునేదిగా దృష్టించి చూస్తాడు ఆయన. ఆ దృష్టి వాళ్ళ మీద ఆయన పెడతాడు. ఎవడు దీనుడై
విరిగి నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచూ నా సన్నిధికి వచ్చి నన్ను ఆశ్రయిస్తాడో వారికే ఆయన యొక్క దృష్టి వారి మీద సారిస్తాడు. దేవుని మాట అంటే విశ్వాసం లేకుండా దేవునికి మరి మనము వీపు చూపిస్తూ దేవుని మాటను నెగ్లెక్ట్గా పక్కన పెట్టేస్తూ మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం ప్రయత్నిస్తుంటే మన ప్రయత్నాలు ఎక్కడ ఫలిస్తాయి? నువ్వు పూనుకుంటే ఆ పూనుకున్నట్టు పని నేను సఫలం చేస్తాను అన్నాడు. ఎవరి ద్వారా పూనుకోమన్నాడు? దేవుని యొక్క సంకల్పము ద్వారా, దేవుని యొక్క చిత్తము ద్వారా, దేవుని యొక్క ఆలోచన ద్వారా నువ్వు సంకల్పించినప్పుడు ఆ సంకల్ప స్థితితో దేవుడు ఆ కార్యాన్ని నీకు సఫలీకృతం చేసి నిన్ను ఆనందింపజేస్తాడు. కానీ మనము సొంతంగా మన యొక్క స్వనీతితో, మన యొక్క తెలివితేటలతో, మన యొక్క జ్ఞానముతో మనము ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నాలు ఏవి కూడా మనకు సమాధానాన్ని కలగజేయవు అనేది మనము గ్రహించాలా. దేవుని యొక్క సముఖంలో మోకాళ్ళేసి ప్రార్థన ఏ సమస్యనైనా కూడా దేవుడు సునాయాసంగా తీసివేసి సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు. నువ్వు చింతపడద్దు, నీ భారము యెహోవా మీద మోపుము అన్నాడు. అప్పుడు నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలం చేస్తానన్నాడు. మనము మన భారాన్ని మనం మోసుకుంటే కాదు, దేవుని యొక్క భుజాల మీద మన భారాన్ని మనము మోపేవారముగా ఉండాలా. ప్రయాసపడుతున్న జనులారా నా దగ్గరికి రండి అని దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు నెమ్మదిని, సమాధానమును ఇస్తాడు. ఎందుకంటే ఆయన మనకు ఇవ్వటానికి దినమెల్లా కూడా చేతులు చాచి ఆయన పిలుస్తున్నటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఆ పిలుపుకు మనం లోబడుతున్నామా? ఆయన చెప్పిన మాటకు మనం విధేయత చూపిస్తున్నామా? ఎప్పుడైతే విధేయత చూపిస్తామో అప్పుడు ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. ఎప్పుడైతే దేవుని మాటకు మనం విధేయతను చూపిస్తామో, దేవుని మాటకు మనం లోబడతామో, దేవుని మాట మనం వింటామో, దేవుడు చెప్పినట్టుగా మనం నడుస్తామో, దేవుని ఇష్ట ప్రకారంగా మనం ఎప్పుడైతే మనము చేస్తామో అప్పుడు దేవుడు మనకు సహాయము, సమాధానమును ఇచ్చేటటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి మనము ఈరోజు దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటున్నామా? భూమి ఆకాశములను కలగజేసినటువంటి యెహోవా మనల్ని ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవుడు, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవుడు, ఇది మొదలుకొని నీ రాకపోకలందు నేను తోడుగా ఉండి నిన్ను కాపాడుతానని చెప్పినటువంటి దేవుడు మన యొక్క రాకపోకలందు, మన యొక్క పని బాటలందు, మన యొక్క కుటుంబంలో, మన యొక్క స్థితిగతులు అన్నిటినీ చూస్తున్నటువంటి దేవుడు. దేవుని కంటికి మరుగైనది ఏమన్నా ఉన్నదా? దేవునికి తెలియబడకుండా ఏదన్నా ఉన్నదా? దేవునికి దాచబడేది ఏదైనా ఉన్నదా? దేవునికి సమస్తము బహుతేటగా కనబడుతున్నది. మనం ఎంత మరుగు చేసినా మరుగులో ఉన్నటువంటివి కూడా ఆయనకి కనబడేటటువంటి విషయాలు. కాబట్టి ఏది కూడా దేవునికి మరుగై ఉండదు. మన స్థితినంతటిని కూడా దేవుడు చూస్తున్నాడు. ఆ స్థితికి దేవుడు సహాయం చేసేటటువంటి దేవుడు. కాబట్టి దేవుణ్ణి మనము ఆశ్రయించాలా, దేవుణ్ణి మనము అడగాల, దేవుని యొక్క సముఖములో మనము సమాధానమును పొందుకోవాలా. అందుకే ఉజ్జియా ఎవరమ్మా దేవుణ్ణి ఆశ్రయించింది? ఎవరు? దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము అతడు అన్ని విషయాలలో వర్ధిల్లాడంట. ఒక రాజుకి అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి, ఏది కూడా కొదవై ఉండదు. కానీ ఆ రాజు దేవుణ్ణి ఆశ్రయించాడంట. ఆయన దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము కూడా ఏ మేలు కొదవలేదంట. అన్ని విషయాలలో ఆయన సమృద్ధి కలిగి వర్ధిల్లాడంట. ఈరోజు దేవుణ్ణి కలిగినటువంటి మనము, ఈరోజు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనము, ఈరోజు దేవుని యొక్క విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనము ఎలాంటి సమృద్ధి కలిగి ఉండాము? ఎలాంటి ఆశీర్వాదము కలిగి ఉండాము? ఆశీర్వాదానికి కారకులుగా మనము ఉండటానికి పిలిచినటువంటి దేవుడు ఈరోజు మనం ఆశీర్వాదానికి కారకులుగా మనం ఉండామా? ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించి మనము దేవుని యొక్క మేలును పొందుకుంటున్నామా? మనము యోచించాలా, మనము ఆలోచించాలా. వ్యర్థముగానే
ఇంతకాలము నేను వ్యర్థముగా పరిగెత్తానా, వ్యర్థముగా ప్రయాసపడ్డానా? నా ప్రయాసానికి వ్యర్థం లేదే, నా యొక్క పాటలకు వ్యర్థమే, నేను పడిన ప్రయాసం వ్యర్థమే. కాబట్టి దేవుని యొక్క సలహా, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఆలోచన మన పట్ల ఏ రీతిగా ఉన్నది? దేవుని నమ్మినటువంటి బిడ్డలు దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడవాల, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నడవాల. దేవుని యొక్క సముఖంలో, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఏ రీతిగా అయితే చెప్తున్నాడో ఆ రీతిగా మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును మనము దయ పొందిన వారముగా మనం ఉంటాము. ఏ కీడు రాకుండా దేవుని యొక్క ఆశ్రయం మనకు ఉంటుంది, దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. అప్పుడు ఎక్కడ కూడా మనము దేనికి కూడా భయపడకుండా మనము నా దేవుడు నాకు సహాయము అని ధైర్యంగా చెప్పగలిగినటువంటి విశ్వాసము, నమ్మకము మనలో ఉండాల. భక్తి జీవితం మనలో ఉండాల. మనము ఏ రీతిగా మనం భక్తి చేస్తే ఆ భక్తి జీవితం మనల్ని బ్రతికిస్తాదో, మనము దేవుని యందు భక్తి కలిగి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆశ్రయించినటువంటి వారికి ఆయన ఏది కూడా కొదవ చేయనని చెప్తున్నటువంటి దేవుని యొక్క మాటలతో మనము ఎప్పుడు ఏకీభవిస్తామో అప్పుడే మన కుటుంబాలు వర్ధెలతాయి, మన జీవితాలు వర్ధెలతాయి. కాబట్టి దేనికి కూడా మనము భయపడకూడదు. దేవుడు మనకు సహాయము, దేవుడు మనకు తోడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన విశ్వాసం, మన ప్రార్థన దేవుని యందు విశ్వాసం, దేవుని యందు భక్తి, దేవుని యందు భయము, దేవుని యొక్క ఆశ్రయాన్ని మనం కోరినప్పుడు మనకు ఏది కూడా కొదవై ఉండదు. ఒకవేళ కొదవై ఉండా కూడా ఆ కొదవలన్నీ తీర్చేది ఎవరంట? దేవుడే. మన కొదవలన్నింటినీ తీర్చేది దేవుడే. మన ఆశలన్నింటినీ కూడా తీర్చేవాడు దేవుడే. ఆస్తి కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచేటటువంటి వాడు దేవుడు. బట్టి మనము దేవుణ్ణి ఆశ్రయించాలా. ఏ స్థితికైనా కూడా ఆయన చాలినంత దేవుడు మనకు. మనము ఆయనకు నమ్మకమైన బిడ్డలుగా ఉండకపోయినా కూడా ఆయన మనకు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన మనకు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. మనము ఆయన మాట వినకపోయినా, ఆయన్ని వెతకపోయినా మనల్ని ఆయన ఎతుకుతున్నాడు, మనల్ని ఆయన చూస్తున్నాడు. ఆయన వైపు మనం చూసినప్పుడు మనకు సమాధానం కలుగుతుంది. ఆయన తట్టు మనం తిరిగినప్పుడు మనకు మేలు కలుగుతుంది. ఆయన మాట మనం విన్నప్పుడు మనకు సహాయం దొరుకుతుంది. కాబట్టి దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని యొక్క సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని యొక్క పరిశుద్ధ దినాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని యొక్క మాటలు మనం నిర్లక్ష్యం చేయకూడదు. మనం నిర్లక్ష్యం చేస్తే ఆయన మనల్ని నిర్లక్ష్యం చేస్తాడు. ఆయన మాటలు మనం నిర్లక్ష్యం చేస్తే మన మాటలు ఆయన నిర్లక్ష్యం చేస్తాడు. ఆయన మాటలు మనం వినకపోతే మనం చెప్పినప్పుడు ఆయన వినడు. ఆయన మాటలు మనం ఎప్పుడైతే శ్రద్ధగా వింటామో, ఆ మాటలు విని ఆ మాటల ప్రకారంగా ఎప్పుడైతే మనం నడుచుకుంటామో అప్పుడు ఆయన మన యందు శ్రద్ధ నిలుపుతాడు. అప్పుడు ఆయన మన యందు బాధ్యత నిలుపుతాడు. అప్పుడు నా బిడ్డకి నేను సహాయం చేయాలనే ఒక తీర్మానానికి వస్తాడు. కాబట్టి మనం ఆయన మాటను శ్రద్ధగా వినాలా, ఆయన మాటను జాగ్రత్తగా వినాలా. ఆయన మాటను మనం నిర్లక్ష్యం చేసినప్పుడు మనం మొరపెట్టినా కూడా ఆయన నిర్లక్ష్యం చేస్తాడు, వినడు. అందుకే భక్తులు అంటున్నారు, అయ్యా నేను మొరపెట్టినప్పుడు నీ ముఖాన్ని మరుగు చేసుకుంటే నేను కలపడతానయ్యా. మనం మొరపెట్టినప్పుడు ఆయన ముఖాన్ని మరుగు చేసుకోకూడదు, ఆయన ముఖాన్ని తిప్పుకోకూడదు. మన మొర ఆలకించేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి మొర ఆలకించాలంటే మనం మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించాలంటే మనం ఆయన మాటకు విధేయత చూపించాలా. ఆయన మాట మనం వింటే, నా దగ్గరకు నువ్వు వస్తే నేను నీ దగ్గరకు వస్తానన్నాడు. నువ్వు నా మాట వింటే నేను నీ మాట వింటానన్నాడు. నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతానన్నాడు. నువ్వు నా దగ్గరకు వస్తే నేను నీ దగ్గరకు వస్తానన్నాడు దేవుడు. మనం దేవుని దగ్గరకు రావాలా, దేవుని తట్టు తిరగాల, దేవుని మాట వినాలా, దేవుని వైపుకు మళ్ళుకోవాలా. అప్పుడు దేవుడు మన వైపుకు మళ్ళుకుంటాడు. అప్పుడు దేవుడు మన మాట వింటాడు. అప్పుడు దేవుడు మన తట్టు చూస్తాడు.
అప్పుడు దేవుడు మన మాట విని మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనము జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు అజాగ్రత్తగా ఉండకూడదు, అనాలోచనంగా ఉండకూడదు, నరులను ఆశ్రయం చేసుకోకూడదు. ఏ విషయంలో కూడా సరే నరులను మనము ఆధారం చేసుకోకూడదు. దేవుణ్ణి మనము ఆశ్రయంగా, మనకు ఆధారముగా, మనకు దుర్గముగా మనము ఆయన్ని నిలుపుకోవాలి. మన హృదయమందు, మన కుటుంబంలో మన దేవుడు మనకు ఆశ్రయ దుర్గము. నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. ఆయన్ని ఆశ్రయించినంత కాలము కూడా ఏ మేలు కూడా కొదవయి వండుకుంటా అన్ని విషయాలలో వడ్డిలినటువంటి వారిని మనం చూస్తున్నాము. దేవుడు మనకు చెప్తున్నాడు, దేవుడు మనల్ని రమ్మంటున్నాడు, దేవుడు మన వైపు చూస్తున్నాడు. కాబట్టి మనము దేవుని మాటను మనము నిర్లక్ష్యం చేయకుండా దేవుని వైపు మనం తిరిగే వారముగా ఉండాలా, దేవుని దగ్గరకు వచ్చే వారముగా ఉండాలా, దేవుని యొక్క మాట వినే వారముగా ఉండాలా. ఈ నా మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకున్నవాడు బండ మీద తన పునాదిని వేసుకుని బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వాన వచ్చి, వరదలు వచ్చి, గాలి వీచి ఆ ఇంటి మీద కొట్టిన దానికి ఎటువంటి చేటు రాదు, ఎటువంటి ఉపద్రవాలు ఎటువంటి వచ్చినా కూడా దానికి ఏ హాని జరగదు. ఎందుకంటే ఆ కుటుంబానికి ఆధారం ఎవరు, ఆశ్రయం ఎవరు? దేవుడే. ఆ కుటుంబాన్ని నాటింది ఎవరు? దేవుడే. మనుషులు కాదు నాటింది, మనుషులు కాదు ఏర్పరిచింది. ఆ ఇంటిని కట్టినవాడు దేవుడు, ఆ ఇంటిని సంరక్షించేవాడు దేవుడు, ఆ ఇంటిని కాపు కాసేవాడు దేవుడు, ఆ ఇంటికి కంచి వేసేవాడు దేవుడు. కాబట్టి ఆ ఇంటి పైన ఉన్నటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు. ఆ ఇంటిలో ఉన్నటువంటి మనము ఆయనకి నమ్మకస్తులుగా, నమ్మకమైన బిడ్డలుగా, దేవుణ్ణి ఆశ్రయించి ఆయన ఆశీర్వాదాలు పొందుకునేటటువంటి వారముగా మనం ఉండాలా. ధర్మశాస్త్రాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు, దేవుని యొక్క వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దివారాత్రము దానిని ధ్యానించిన వాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేసేదంతా సఫలమవుతుంది. కాబట్టి తన చేతి ప్రయాసమనంతటిని కూడా దీవించే దేవుడు, తన చేతి పనులన్నిటిని కూడా దీవించేటటువంటి దేవుడు, తన చేతి ప్రయాసాన్ని అభివృద్ధిపరిచేటటువంటి దేవుడు. దేవునికి మనం ఏం చేస్తున్నాము, దేవునికి మనము ఏది చేస్తున్నాం, దేవుడికి ఏదిచ్చి మనం దేవుణ్ణి సంతోషపరచగలము, ఏదిచ్చి మనం దేవుణ్ణి మనము సంతోషపరచగలము? నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. నువ్వు బాధలో ఉండావా, దుఃఖంలో ఉండావా, కష్టంలో ఉండావా, వేదనలో ఉండావా, ఎవరు ఆదుకోవటం లేదా, ఎవరు కనికరించటం లేదా, ఎవరు కూడా సహాయం చేయటం లేదా? నా సహాయం నీకుంటుంది, నా తోడు నీకుండాది, నా నీడ నీకుండాది. నేను నీకు ఆశ్రయ దుర్గముగా ఉండా. నా వైపు చూడవా, నన్ను అడగవా, నా దగ్గరికి రావా, నన్ను ఆశ్రయించవా అని నీ వైపు నిత్యము చూస్తున్నటువంటి దేవుడు, నిత్యము నీ కొరకు కనిపెడుతున్నటువంటి దేవుడు. నా బిడ్డ నా వైపు తిరుగుతుంది, నా వైపు తిరుగుతాడు, నా దగ్గరకు వస్తాడు. నా దగ్గర దాచి ఉంచినటువంటి మేలుతో నా బిడ్డల్ని నేను తృప్తిపరచాలా, నా బిడ్డలకు నేను సహాయం చేయాలా, నా బిడ్డలు నేను ఆదరించాలా, నా బిడ్డలకు నేను కావలసిన వాటినన్నింటినీ సమృద్ధిగా నేను ఇవ్వాలా, వారిని నేను పోషించాలా, వారిని నేను సంరక్షించాలా. నేనే వారికి సంరక్షణ ఆధారము కదా, నేనే వారికి పోషణ ఆధారము కదా అని దేవుడు మన వైపు చూస్తున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించవా, దేవుని పైన ఆధారపడవా, దేవుణ్ణి ఆనుకోవా? ఎవరైతే దేవుణ్ణి ఆనుకుంటారో వారికి పూర్ణ శాంతిని దేవుడిస్తానన్నాడు. ఈరోజు శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, బాధతో, ఒంటరిగా, వేదనతో కుమిలిపోతున్నావా, కృంగిపోతున్నావా? కుమారుడా, నేను నీకు సహాయం చేస్తా, నేను నీకు సహాయం చేస్తా. నా దక్షిణ హస్తముతో నిన్ను పట్టుకుంటున్నా. నువ్వు భయపడద్దు, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడని శిష్యులు ఆ బర్తలోమై ఆ గుడ్డివానికి చెప్పినప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకొని యేసయ్య మాట విన్నాడు, బాగుపడ్డాడు. ఈరోజు ధైర్యం తెచ్చుకొని దేవుని మాట వింటే మనము బాగుపడతాం, మనము మేలు పొందుకుంటాం, మనము దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడతాము. కాబట్టి ఎవరికి నిందించేదానికి మనం అవకాశం ఇవ్వకూడదు,
ఎవరికి దూషించేదానికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఎవరు మాట్లాడేదానికి మనం అవకాశం ఇవ్వకుండా, నా దేవుడు నాకు సహాయము, నా దేవుని నేను ఆశ్రయిస్తాను, నా దేవుని నేను ఆశ్రయిస్తే నా దేవుడు ఏ మేలు చేయకుండా వెనక్కి తీసుకోడు అనే ఒక నమ్మికతో దేవుణ్ణి ఆశ్రయించు. దేవుణ్ణి ఆశ్రయించు, దేవుణ్ణి అడిగి దేవుని దగ్గర నుంచి తీసుకో. నీకేది కావాలన్నా కూడా దేవుడు ఆయన సిద్ధపరిచి ఆయన నీకు ఇవ్వాలని ఆశకొని ఉన్నాడు. కాబట్టి నువ్వు సందేహం లేకుండా, సంశయం లేకుండా, అవిశ్వాసము లేకుండా విశ్వాసముతో నా దేవుడి దగ్గరకు వచ్చి నేను పొందుకుంటా, నా దేవుడిని ఆశ్రయించి నేను పొందుకుంటా. ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు, నా స్నేహితుడు, నా చెలికాడు, నా దేవుడు, నా యజమానుడు, నన్ను ఆదరించి నన్ను భరించి నన్ను నా బాధల్లో నాకు నెమ్మదినిచ్చేది నా దేవుడు, నన్ను భరించువాడు. నేను ఎన్నిసార్లు గాయపరిచినా నా వైపు చూస్తున్నవాడు. కాబట్టి నా దేవుడిని నేను ఆశ్రయించి నా దేవుడి దగ్గర నుంచి సమాధానం పొందుకోవాలని ఈనాడు ఒక గొప్ప తీర్మానం తీసుకో. దేవుణ్ణి ఆశ్రయించు. నీ కలతలన్నీ పోతాయి, నీ కన్నీళ్ళన్నీ తొడవబడతాయి, నీ కష్టములన్నీ తీర్చబడతాయి, నీ కుటుంబానికి నెమ్మది, సమాధానం దేవుడు అనుగ్రహించబోతున్నాడు. భయపడకు, దిగులు పడకు, ఎరవవద్దు. దేవుని యొక్క శాంతి, సమాధానం మన కుటుంబాలను ఏలాలా. దేవుని యొక్క ఆశీర్వాదం మన కుటుంబాలను ఏలాలా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగూ ఆశీర్వదించబడతారని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిద్దాము, దేవుని యొక్క మాట విందాము, దేవుని యొక్క కృపను మనం పొందుకుందాము. అట్టి మేలు, అట్టి కృప, అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం ఈ మధ్యాహ్న కాల సమయమందు మన దేవుడు మన కుటుంబాలన్నిటికీ కూడా దయచేయాలని మనం ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరిస్తాం, అందరం కూడా దేవుడిని అడుగుదాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, స్తోత్రమయ్యా, 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 హల్లెలూయా, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, కృపగల దేవా నీకే స్తోత్రం నాయన, ప్రేమగల తండ్రి నీకే స్తోత్రం నాయన, కనికరం గల దేవా నీకే స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి దేవా. అయ్యా నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, మహిమ స్వరూపుడ నాయన దేవా. అయ్యా మా ఆశ్రయ దుర్గమా, మా దాగు చోట, అయ్యా మా ప్రాకారమా, మా పర్ణశాల నువ్వే నా తండ్రి నాయన. కష్టకాలములో నాయన ఆదరించే దేవుడు నా తండ్రి నాయన. ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా అయ్యా నాయన, మనుషులను ఆశ్రయించొద్దన్నావు తండ్రి, రాజులను ఆశ్రయించొద్దన్నావు. నిన్ను ఆశ్రయించిన వారు నా తండ్రి అయ్యా మేలు పొందుకుంటారని చెప్పిన దేవుడు నా ప్రభా నాయన. అయ్యా శరీరాన్ని ఆధారం చేసుకున్న వారు శాపగ్రస్తులు అన్నావు తండ్రి నాయన. ఏ శరీరధారి మాకు సహాయము చేయుడు ప్రభు, నీకు వందనాలు. మీరు మాత్రమే మాకు సమాధానం కలగజేస్తారయ్యా, మీరు మాత్రమే మాకు నెమ్మది కలగజేస్తారు నాయన, మీరు మాత్రమే మమ్మల్ని ఆశీర్వదిస్తారయ్యా. మీ ద్వారానే మేము ఆశీర్వదించబడాలయ్యా. అబ్రహాము చెప్పినట్లుగా మనుషుల ద్వారా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడని అనకూడదు, దేవుని ద్వారా అబ్రహాము దీవించబడ్డాడు అని చెప్పాలని నా తండ్రి నాయన అయ్యా మాట్లాడి ఉన్నాడు. అదే ప్రకారంగా ఏ మనుషుల ద్వారా నాయన ఈనాడు మాకు నాయన దీవెనలు రావు, ఆశీర్వాదాలు రావు నాయన, నీ ద్వారా మాకు వస్తాయి ప్రభువా. నిన్ను ఆశ్రయించిన వారికి వస్తాయ్యా, అయ్యా నిన్ను ఆనుకున్న వారికి వస్తాయ్యా, నీ మాట విన్న వారికి వస్తాయి ప్రభువా. నీ మాటను నాయన అయ్యా దృష్టించిన వారికి నాయన అయ్యా నీ మేలులు కలగతాయి ప్రభువా. తండ్రి నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. సహాయం చేయండి ప్రభువా, సమాధానమును దయచేయండి ప్రభా. నువ్వు సమాధానం ఇచ్చినావని నాయన, నువ్వు నెమ్మదినిచ్చినావని నాయన, నువ్వు ఆశీర్వాదం ఇచ్చినావని నా తండ్రి మధ్యాహ్న కాల సమయమందు నాయన మేము నమ్ముతున్నామయ్యా. మా నమ్మిక చొప్పున మాకు జరుగును గాకని నా తండ్రి నాయన అయ్యా నీకు తెలియజేస్తున్నాం నాయన. సహాయం చేస్తావని నా తండ్రి నిన్ను ఆనుకుంటున్నాం ప్రభువా, నీ పైన ఆధారపడుతున్నామయ్యా. అయ్యా నిన్ను వేడుకుంటున్నామయ్యా, సహాయం చేయండి ప్రభువా నాయన. కుడి వచ్చిన నాయన బిడ్డలందరినీ కూడా, ఏ బిడ్డలు ఏ బాధలో, ఏ కష్టంలో, ఏ దుఃఖంలో, ఏ వేదనలో, ఏ కన్నీటి నాయన పరిస్థితుల్లో నాయన ఉన్నారు నాయన, ప్రతి కన్నీటిని తుడిచే దేవుడు నాయన, ప్రతి కష్టాన్ని తీర్చే దేవుడు నాయన, ప్రతి బాధను తీర్చే దేవుడు నాయన, ప్రతి ఇరుకు ఇబ్బందులు నాయన తొలగించే దేవుడు నా తండ్రి నాయన. సహాయం చేయండి అయ్యా, సమాధానం దయచేయండి అయ్యా. రిక్తి హస్తాలతో నీ సన్నిధికి వచ్చామయ్యా, ఉట్టి చేతులతో నీ సన్నిధికి వచ్చామయ్యా. ఆశీర్వదించబడిన బిడ్డలుగా నాయన మేము వెళ్ళటానికి సహాయం
బిడ్డలకు దయచేయండి అయ్యా. నీ ఆశీర్వాదాన్ని పొందుకొని నాయన, నీ మేలుని పొందుకొని నాయన, నీ కృపలను పొందుకొని, నీ యొక్క సహాయం పొందుకొని నాయన మేము నా తండ్రి నాయన వెళ్ళాలి ప్రభువా. ఆనాడు నా తండ్రి సహాయము కొరకు నాయన నీ దగ్గరకు వచ్చి నాయన రక్తస్రావం కలిగిన స్త్రీ కుమార్తె నువ్వు సమాధానము కలిగి పొమ్మన్నావు తండ్రి నాయన. సమాధానముతో నాయన మా గృహాలకి వెళ్ళే వారముగా అయ్యా, ఆశీర్వాదాలతో మా గృహాలకి వెళ్ళే వారముగా నాయన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి అయ్యా. చిన్నవారిని పెద్దవారిని పేరు పేరున వేరువేరుగా కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించిన ఆయన హెచ్చించు ప్రభా. నీకు స్తోత్రం. నువ్వు గణపరిచిన వారు గణపరచబడతారు నాయన. తండ్రి దేవా నీకు స్తోత్రం నాయన. ప్రభా యవన బిడ్డలను కాయండి ప్రభా. నీకు స్తోత్రం నాయన. ఏ యొక్క నాయన ఇదిగో నా తండ్రి అపాయంలో చిక్కుకోకుండా నాయన, ఏ యొక్క అపవాది శోధనలో చిక్కబడకుండా నాయన నీ కంచెవే ప్రభా. నీ దేవదూతల్ని కావలి ఉంచు నాయన. చిన్నవారిని కాపాడు తండ్రి అయ్యా, పెద్దవారిని కాపాడు నాయన, మధ్య వయస్కులను కాపాడు నాయన, వృద్ధులను కాపాడు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. కుటుంబాలను నాయన కాపాడండి అయ్యా, రక్షించండి అయ్యా తండ్రి. నీకు స్తోత్రం. చెడు వ్యసనాలకు బానిసలైన వారి నాయన దయతో మన్నించి నాయన క్షమించి నాయన రక్షించండి అయ్యా తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా అందరికీ కూడా నాయన మారు మనసును దయచండి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు దేవుడని నాయన, ఆయన నమ్మిన వారికి పరలోక రాజ్యమని నా తండ్రి నాయన ప్రతి ఒక్కరూ గ్రహించటానికి నాయన మీ కృపను దయచేయమని నేను వేడుకుంటూ, మమ్మల్ని మా బిడ్డలని మా కుటుంబాలని పాదాలకు అప్పచెప్పుకుంటూ, ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో ఆరాధనలన్నింటినీ కూడా నీ పాదాలకు అప్పచెప్పుకుంటున్నా తండ్రి. ఈ మట్టుకు మాకు సహాయం చేసినావు తండ్రి. ఇక ముందు కాలం కూడా మీరే మాకు తోడుగా ఉండి నడిపించి నీ నామాన్ని మహింపరచుకొని కనపరచుకోమని నా తండ్రి. అయ్యా పూడిలో ఆరాధనని పాదాలకు అప్పచెప్తున్నాను తండ్రి. సాయంకాలం నా తండ్రి నాయన ఇదిగో నా ప్రభా దానియేలు గృహములో అయ్యా ప్రార్థన కూడికి నీ పాదాలకు అప్పచెప్పుకున్నాం తండ్రి. సహాయం చేయండి అయ్యా, సమాధానం దయచేయండి అయ్యా. అందరినీ కాపాడు నాయన. నీ నామాన్ని మహింపరచుకో తండ్రి. ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు. మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రధానులు నీ పాదాలకు అప్పచెప్పుకున్నాం తండ్రి. ఇప్పటి వరకు మాకు తోడుగా నీ ఆరాధన అంతటినీ కూడా నాయన నీ చిత్తంలో జరిగించినావు. ఇక ముందు కాలము కూడా నాయన మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని మరలా మేమందరము కూడి నిన్ను స్తుతించి కనపరిచి మహింపరిచి అంతవరకు కూడా మా ప్రాణాత్మ శరీరాన్ని చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేస్తున్న ఉపకారములు దేనిని మరొకము. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు మనలందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. నవనూతనమైన కార్యాలు చేసేది నీవేగా నీవేగా, అత్యున్నతమైన స్థలములపై నడిపేది నీవేగా నీవేగా. విధినే ఛేదిల్చి నీవు భువినే వెలిగిల్చగా, స్తుతినే నా నోట పలికించి బహుగా దీవిల్చగా, గళమెత్తి కీర్తింతును. హేల్ హేలో